ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో విపరీత ధోరణి పెరిగిపోతుంది. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీన్ని బాల్యం నుంచే తల్లిదండ్రులు కట్టడి చేయాలి. స్కూల్లో పిల్లలపై టీచర్లు కన్నేసి ఉంచాలంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్. చిన్నపిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. స్కూల్ విద్య నుంచే పిల్లలకు అడల్ట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. వరుస సంఘటనలు ముచ్చుమర్రి ఘటనగా మొదలుపెట్టుకొని నిన్నటి హిందూపురం ఘటన వరకు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అనేక చోట్ల చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు సైకాలజిస్ట్ ఎండూరు ప్రభాకర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎందుకు సార్ చిన్నారులపై ఇటీవల వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి? నంద్యాల ఘటన కానీ, హిందూపురం, అనంతపురంలో స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల అసహ్యపడుతున్నా అంటే ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ఇప్పుడు మనం పలు సంఘటనలు ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు గమనించినట్టయితే ఒక్కో ఇన్సిడెంట్లో ఒక డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో ఈ క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హిందూపూర్ ఘటన తీసుకోండి. మన మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీగా క్రైమ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఈ డ్రగ్స్ తీసుకుంటాడు, గంజాయి కానీ ఆల్కహాల్ కానీ, ఆ ఇన్ఫ్లుయెన్స్లో సొంత కూతురు లాంటి పాప పైన, చిన్న పాప పైన అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయి అఘాయితం చేసి ఆ పాప చనిపోయేంత వరకు ఇబ్బంది పెట్టడం అనేది దారుణమైన సంఘటన. అది ఒకటి. అయితే కొన్ని సంఘటనలు అయితే ఇంకా కొంతమంది ఆస్తుల కోసమని ఇంకో కారణాలతో జరిగినటువంటి సంఘటనలు కొన్ని. ఇంకా కొంతమంది అయితే భార్య పైన అనుమానంతో నాకు పుట్టలేదని అపనమ్మకంతో అదొక జబ్బులో భాగంగా పిల్లల్ని చంపేసి సాడిజంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొంతమంది చూస్తే నేను సంఘటన చేసిన ఓల్డ్ ఏజ్లో కొంతమంది 80 ఏళ్ళ వృద్ధులు ఉన్నారు. అంటే వీళ్ళంటి వాళ్ళు కదా ఏదైనా మానసికంగా అంటే బ్రెయిన్ వీక్ కావడం వల్ల కూడా వాళ్ళు తెలియకుండా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వము అంటే ఒక బ్యాడ్ బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసులో ఇది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు ఏంటంటే స్కూల్ ఏజ్లో పిల్లలు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్తత్వం కూడా కొంత దూకుడు స్వభావం ఉండేటువంటి పిల్లలు 4-5 సంవత్సరాల వయసులో దూకుడు స్వభావం ఉన్నటువంటి వయసు పిల్లలను సరిగా వాళ్ళని మేనేజ్ చేయకపోతే నెక్స్ట్ కాండక్ట్ డిజార్డర్ అనేటువంటి ఒక బిహేవియర్కి సంబంధించినటువంటి ఒక డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ డిజార్డర్లు ఏంటంటే చూడడానికి చాలా నార్మల్గా ఉంటారు, రోజు స్కూల్కి పోతుంటారు, కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం వాళ్ళు తల్లిదండ్రులతో ప్రవర్తించే తీరు కానివ్వండి, అదేవిధంగా స్కూల్లో వాళ్ళు టీచర్స్తో బిహేవ్ చేసేది కానీ, కొలీగ్స్తో గొడవలు తెచ్చుకోవడం కానివ్వండి, లేకుంటే ఇంట్లో వాళ్ళకి అవి కానీ డిమాండ్ చేయడం కానివ్వండి, మొబైల్స్ కావాలని చెప్పడము, డబ్బులు తెలియకుండా తీయడము, అబద్ధాలు చెప్పడము, స్కూల్కి కాలేజీకి వెళ్తున్నామని చెప్పేసి బయటకు వెళ్ళేసి వాళ్ళకి పేరెంట్స్ పైన చెప్పి మబ్బి పెట్టడము, పేరెంట్స్కు కాలేజ్ వాళ్ళ పైన చెప్పి మబ్బి పెట్టడం లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా కాండక్ట్ డిజార్డర్. ఆ ఏజ్ చిన్నది కాబట్టి చిన్నవి ఉంటాయి. చిన్న అమౌంట్ డబ్బులు తీయడము, లేకుంటే ఆ చిన్న లేని చూడకూడని సైట్స్ మొబైల్లో చూడడము, డిమాండ్ చేయడము, పిల్లలతో గొడవ పెట్టుకోవడము, చదువు పైన ధ్యాస కోల్పోవడం, చదువుతున్నట్లు బాగుంటాయి కానీ వాళ్ళు చదువుకోకుండా దానిపైన మైండ్ని వేరే దానిపైన పెట్టి చదువులో కూడా వెనకబడడం లాంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాడు చెడబెట్టేటువంటి ఫ్రెండ్. బేసిక్గా పిల్లలు మంచి వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంటే ఒక టైం బాగలేక ఒక మంచి వ్యక్తి కాకుండా రాంగ్ పర్సన్ పరిచయం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడిపోయినటువంటి ఇలాంటి వాళ్ళని నలుగురు గ్యాంగ్గా తయారు చేసి వీళ్ళ అమాయకులైనటువంటి పిల్లలను కొంతమంది ఈ వ్యాపారస్తులు ఉంటారు, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, డ్రగ్స్ వ్యాపారం సప్లై చేసేవాళ్ళు వాళ్ళని అమాయకులను ఎరవగా వేసి అలవాటు చేసి వాళ్ళ యొక్క లైఫ్ వీళ్ళ పేరు. ఇది ఒక చైన్ లాగా ఉంటుంది. చాలామంది కొంతమంది చెప్తుంటారు, నీకు ఎలా అలవాటు అయింది బాబు అంటే, సార్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ ఎందుకు ఇస్తున్నాడు? మా ఫ్రెండ్ వాడికి అలవాటు అయింది, వాడికి డబ్బులు ఉండవు, వాడికి నాకు 4 సప్లై చేస్తే 4 అమ్మిస్తే అతనికి తక్కువ దొరుకుతాయి. అంటే ఇలా అంటే వింత కథలు చెప్తుంటారు అన్నమాట పిల్లలు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు జనరల్గా మనం ముందుగానే గమనించినట్లయితే ఈ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మనకి క్రైమ్స్, ఒక అమ్మాయిలపైన రేపే కాకుండా ఒక మర్డర్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఒక దొంగతనాలు పార్టిసిపేట్ చేయడం కానీ, లేకుంటే ఇంకా ఇతర క్రైమ్లో పార్టిసిపేట్ చాలామంది కూడా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో మామూలు సాధారణంగా చేయడం కూడా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళకి తప్ప రైట్ అండ్ రిసర్చ్ని కోల్పోయి తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. నంద్యాల ఘటన పరిశీలిస్తే మనం చిన్న పిల్లలే పాపను చంపేశారంటూ కూడా బయట వార్తలు వచ్చాయి. అంటే చిన్న పిల్లలు విపరీత మనస్తత్వ కారణాలు ఏమంటారు? అది ఇప్పుడు జనరల్గా ఏంటి నేను చెప్పినటువంటి కాండక్ట్ డిజార్డర్ అనేటువంటి ఆ దాంట్లో వాళ్ళు ఇలాంటి మనస్తత్వానికి వాళ్ళు ఒక్కసారి ఏదన్నా ఇప్పుడు పోర్న్ తీసుకోండి, చాలామంది పోర్న్ చూడడము, కొన్ని వెబ్సైట్స్ లేకపోతే వాళ్ళకి ఇమిటేటివ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడో చేసినటువంటి సంఘటనలను వాళ్ళని ప్రేరేపించేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని మొబైల్లో కొన్ని చూడడం కానివ్వండి, లేకుంటే అలాంటి వ్యక్తులు పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండా ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయి దాని నుంచి బయటపడలేమో
తెలుస్తుంది అనేటువంటి భయంతో కూడా వాళ్ళు అది అంటే ఇది ఎవిడెన్స్ లేకుండా చేయడంలో భాగం కూడా కొంతమంది ఇట్లా చంపి ప్రాణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పేరెంట్స్ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు ఎలాంటి వ్యక్తులతో కలుస్తున్నారు, ఎలాంటి సైట్స్ మొబైల్లో చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, తర్వాత వాళ్ళ ఇంపల్సివ్ బిహేవియర్స్ ఏమైనా ఉన్నాయా, చదువులో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్కూల్లో ర్యాపో పెట్టుకుని టీచర్స్తోనూ పిల్లలు మాట్లాడుకోవాలి తప్ప అలా కాకుండా ఎంతసేపు మాడు స్కూల్కి పోతే చాలు ఖర్చు పెడుతున్నాము, అలా ఖర్చు పెడతాం కాబట్టి వాడి మార్కులు వస్తే చాలు అని చూస్తున్నారు తప్ప వాళ్ళ బిహేవియర్ అయితే నైతిక విలువల గురించి ఏ పేరెంట్స్ కానీ మెజారిటీ పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ నైతిక విలువలు ఎక్కడ బోధించట్లేదు పిల్లలకి. ఎంతసేపుకు పక్క వాడిని చూసి నీకు మార్కులు రావాలి, మేము చదువుకోలేకపోయినావు, నీ ఇంత ఖర్చు పెడుతున్నావు, నీకు మార్కులు వస్తే టార్గెట్ అంతా మార్కులు టార్గెట్ పెడుతున్నారు తప్ప వాడి యొక్క బిహేవియర్ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, సమాజంలో ఉన్నటువంటి మనం ఇతర వ్యక్తులతో ఎట్లా ప్రవర్తించాలి, సామాజిక బాధ్యత ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, తర్వాత ఇవన్నీ సామాజిక బాధ్యత గురించి నైతిక విలువల గురించి ఎక్కడ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ పిల్లలు చెడిపోవడానికి పిల్లల కంటే కూడా తప్పు పేరెంట్స్ ప్లస్ తర్వాత కొన్ని స్కూల్స్లో యాజమాన్యం కానివ్వండి. బట్ ఏదైతే మనందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా తప్పే. పేరెంట్స్తో పాటు స్కూళ్ళల్లో టీచర్ విద్యా బోధనతో పాటు చిన్నప్పటి నుంచే వారికి మంచి నడవడిక ఉండే విధంగా కేవలం చదువు కాకుండా ఇతర విషయాలపై కూడా వాళ్ళ విజ్ఞానం ఉండేలా ముఖ్యంగా చిన్న వయసు నుంచే వయోజన విద్యను కూడా అందించే విధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందించి వారికి మంచి మార్గం నడిపే విధంగా కూడా టీచర్స్ పేరెంట్స్ కూడా తయారు కావాలంటూ కూడా ప్రముఖ సైకాలజిస్ట్ ఎందుకు ప్రభాకర్ చెప్తారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.